చిన్న పనుండొచ్చాను. అవునా? రా. నీకు నాతో పనేముంటుందే? ఉండకూడదని రూలేం లేదు కదా. సరే, ఏంటో చెప్పు. ఏం లేదు, నా ఫినాన్షియల్ కండిషన్ కొంచెం టైట్గా ఉంది. ఆ, ఎప్పుడిస్తానో చెప్పలేను, కానీ డెఫినెట్గా మళ్ళీ తిరిగిచ్చేస్తాను. అదేంటే, నువ్వు పెద్ద బిజినెస్ మెన్ కూతురివి, మరో బిజినెస్ మెన్ కి కోడలివి. మీ నాన్నని అడిగినా మీ మామగారిని అడిగినా ఎంత కావాలంటే అంత ఇస్తారు కదా. నువ్వు నన్ను డబ్బులు అడగడం ఏంటి అసలు? నిన్ను అడుగుండేదాన్నే కాదు కదా. అంటే నీ స్టేటస్, రిచ్ పొజిషను అన్నీ రివర్స్ అయిపోయాయన్నమాట. లక్షల జీతం సంపాదించే భర్త లక్షలు విలువ చేసే కారు కొనగలిగినప్పుడు చిల్లర ఖర్చుల కోసం నన్ను డబ్బులు అడగడమేంటే? నీ భర్త నాలాంటి వాళ్ళ ఇళ్లలో కరెంటు పని చేస్తున్నప్పుడే నీ పొజిషన్ ఏంటన్నది నాకు బాగా అర్థమైంది. కానీ చిన్న చిన్న పనులు చేసుకునే నీ భర్త సంపాదనతో ఇచ్చిన డబ్బు మళ్ళీ తిరిగివ్వలేవు కదా. అది కూడా నాకు అర్థమైంది. నువ్వు మా అందరికంటే తెలివైందానివి కాబట్టి. ఇంకో విషయం ఏంటంటే, మన లైఫ్ కానీ మన పొజిషన్ కానీ ఎప్పుడు ఒకేలా ఉండవు. ఉండనప్పుడు ఉన్నది ఉన్నట్టుగా చెప్పకుండా ఫాల్స్ ప్రెస్టేజ్ కోసం లేనిపోని బిల్డప్లు ఇస్తూ అబద్ధాలు చెప్పకూడదు. డబ్బుల విషయం పక్కన పెడితే ముందు నీ మైండ్ సెట్ మార్చుకోవడానికి ప్రయత్నించు. అదే నీ లైఫ్ కి, నీ ఫ్యూచర్ కి, నీ క్యారెక్టర్ కి అన్నింటికీ మంచిది. నీ ఫ్రెండ్ గా, నీ వెల్విషర్ గా చెప్తున్నాను. చెప్పింది చాలు. నీ దగ్గరికి రావటం, నిన్ను డబ్బులు అడగటం నాదే బుద్ధి తక్కువ. డాడ్ ఇక్కడేం చేస్తున్నారు? నిన్నెవడో తీసుకెళ్లాడని ఆ రౌడీగాడు చెప్పాడు. నిన్ను ఎవడు తీసుకెళ్లాడో తెలిస్తే నువ్వెక్కడున్నావో తెలుస్తుంది.